మనం ఈ రోజున ప్రత్యేకంగా బైబిల్ అధ్యయనం కోసం అబ్రహాము జీవితాన్ని, యాత్రా జీవితాన్ని వరుసగా చూస్తూ వస్తున్నాం. ఇక్కడ ఒక చిన్న సంఘటనను చెప్పి నేటి అధ్యయనాన్ని ఆపుకుందాం. ఒకసారి నేను చదువుతాను. ఆదికాండం 14వ అధ్యాయం 12వ వచనం నుంచి. అప్పుడు వారు 11 చదువుతున్నాను. అప్పుడు వారు సొదొమ గొమొర్రాల ఆస్తి యావత్తును వారి భోజన పదార్థములన్నీ పట్టుకొని పోయిరి. మరియు అబ్రహాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురముండెను గనుక అతని ఆస్తిని పట్టుకొని పోగా, తప్పించుకున్న ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రహామునకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు అతడు ఎష్కోలు సహోదరుడును ఆనేరు సహోదరుడునైన మమ్రే అను అమోరీని ఏలోను వనములో కాపురముండెను. వీరు అబ్రహాముతో నిబంధన చేసుకున్నవారు. అబ్రాము అనను కదా, అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవరచబడిన 318 మందిని వెంట పెట్టుకుని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా గొప్ప తండ్రి, కృపగలిగిన మా దేవ, విశ్వాసులకు తండ్రిగా అబ్రహామును మేము చూశాం. దేవుని స్నేహితుడని మీరే అబ్రహాము గురించి సాక్ష్యం ఇచ్చారు, లేఖనంలో రాయించారు. ఒకసారి కాదు, 2 సార్లు రాయించారు. అటు వ్యక్తి జీవితాన్ని అధ్యయనం చేస్తున్నాం. అందులోంచి 1, 2 చిన్న మాటలైనా నేర్చుకోవడానికి, మా వ్యక్తిత్వం బలపడడానికి సాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ నాకు దూరమైన లోతు చెరపట్టబడ్డాడు. చెరపట్టబడిన లోతు విషయంలో జరిగిందేమిటి? అతడు సమస్తాన్ని కోల్పోయిన వాడయ్యాడు. అబ్రహామునకు బంధుత్వం ఉంది, కానీ ఇప్పుడు సహవాసం లేదు. వారిద్దరూ విడిపోయి వేరైపోయారు. మన నుండి వేరైన వారు నష్టపోయినప్పుడు విని సంతోషించటం కానీ, చూచి సంతోషించటం కానీ దైవికమైన మనసు కాదు, దైవికమైన వ్యక్తిత్వం కూడా కాదు. వాస్తవానికి ఒక వ్యక్తి తప్పించుకుని వచ్చాడట అబ్రహాము దగ్గరికి. దేవుడు పరీక్షించడానికే ఇలాంటి సమాచారం మన దగ్గర పంపుతాడేమో అనిపిస్తుంది నాకు. ఒక వ్యక్తికి బాగోలేదు అనే కబురు రాగానే వెళ్ళి పరామర్శించటం అనేది అవసరమేమో. నాకు బాగా గుర్తుంది, శ్యాంబాబు గారు కోవిడ్ లాస్ట్ టైంలో ఫోన్ చేశారు. బ్రదర్, విజయవాడ వచ్చాము, కడప శ్యాంబాబు గారు, విజయవాడ వచ్చాము, మీ దగ్గరికి వస్తామని. వద్దండి, నాకు 2 సార్లు కోవిడ్ రాలేదు, కానీ 3వది మాత్రం వచ్చింది, ఇప్పుడు ఆ పరిస్థితిలో ఉన్నాను, రావద్దండి అని చెప్పాను. ఆయన అలాగా బ్రదర్ అని ఫోన్ పెట్టేశారు. పెట్టేసిన ఆయన చూస్తే ఒక 2 అవర్స్లో నా దగ్గర ఉన్నారు. నేను రావద్దన్నాను కదండి, నాకు వచ్చింది, ఇప్పుడు అందులోనే ఉన్నాను నేను అనంటే, బ్రదర్ నా మనసు ఇలా అనిపించింది, నేను రోగినైతిని,
నువ్వు చూడ రాలేదని దేవుడు ఎక్కడ అంటాడు అని వచ్చాను బ్రదర్ అన్నాడు. నిజంగా కన్నీరు వచ్చింది నాకు. వాస్తవానికి ఆయన ఎక్కడ, నేనెక్కడ, ఆయన చూపించిన ఆ ప్రేమ అభిమానం ఏ బంధుత్వం లేకపోయినా క్రీస్తు యేసు రక్త సంబంధం మాత్రమే అది. కానీ లోతు పూర్తిగా అబ్రహాము నుంచి దూరం అయిపోయినవాడు, శ్రేష్టమైన విశ్వాసం నుంచి జారిపోయి లోకంతో మమేకం అవడం కోసం సుధములకు అడుగుపెట్టినవాడు. గుడారవాసాన్ని విడిచిపెట్టేశాడు. అబ్రహాము యొక్క జీవన శైలిని విడిచిపెట్టేశాడు. అతడు సుధుమలో ఒక ఇంటిలో కాపురం ఉండడం ప్రారంభమైంది. పెళ్ళయింది, పిల్లలు పుట్టారు. మరి ఇది ఎప్పుడు జరిగిందో ఏమిటో స్పష్టంగా రాసి ఉండదు, కానీ పిల్లలు పుట్టడం ఇవన్నీ అప్పటికే పుట్టారో తర్వాత పుట్టారో మనకు తెలియదు. క్షణం ఆగుదాం. దూరం అయిపోయిన ఈ వ్యక్తి శత్రువుల చేత చిక్కాడని, వారు అతన్ని, అతని ఆస్తిని దోచుకుని వెళ్ళిపోయారని విన్నప్పుడు అబ్రహాము సంతోషించల. అబ్రహాము వెంటనే తన ఇంట అలవరచబడిన వారు, అంటే ట్రైన్డ్ అని అర్థం, తర్ఫీదు నొందినవారు 318 మంది ఉన్నారు. ఇక్కడే మరో మాట కూడా చెప్తాను. ఈ 318 మందిని వెంట పెట్టుకుని 5 రాజులు గెలవలేని వాళ్ళని గెలవడానికి అబ్రహాం బయలుదేరాడు. అంటే దైవికమైన మనసు మనల్ని ఇతరుల కోసం త్యాగానికి సిద్ధం చేస్తుంది. ఇతరుల కోసం యుద్ధం చేయడానికి మనం సిద్ధం చేస్తుంది. ప్రార్థన అనే పోరాటం చేయవలసింది. ఎవరు మనమంటే గిట్టలేదో వారికి నష్టం కలిగినప్పుడు ప్రార్థించడం కూడా పోరాటంగా నేను అనుకుంటాను. పౌలు గారు ఎఫ్సి పత్రిక రాస్తూ ఎపఫ్రా గురించి అతడు మీ కొరకు పోరాడుచున్నాడు అంటాడు. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాల్లో మీ కొరకు, లౌదికేయ వారి కొరకు, శరీరీతిగా నా ముఖం చూడని వారి కొరకు నేను ఎంతగా పోరాడుచున్నానో అంటాడు. ప్రార్థన అనే పోరాటం కూడా చేయవలసిన అవసరం ఉంది అనిపిస్తుంది. ఆలోచించండి, 318 మందిని వెంట పెట్టుకున్నాడు. అక్కడ పై వచనంలో రాసిన మాట ఏమిటంటే, అబ్రహాము అక్కడున్న అమోరీయుడితో నిబంధన చేసుకున్నాడని రాస్తుంది. అంటే వాళ్ళు మేము మీతో స్నేహంగానే ఉంటాం, మీకు మాకు ఏం గొడవలొద్దు, మేము కలిసి మనంతా కూడా మంచిగా ఉందాం అనే ఒక నిబంధన జరిగింది. నిబంధన జరిగినప్పుడు అంతమంది రాజులతో యుద్ధం చేయడానికి అబ్రహాం 318 మందిని వెంట పెట్టుకెడుతున్నాడు. అబ్రహాముతో 319 మంది, ఓ ముగ్గురు వాళ్ళ తాలూకా వాళ్ళు ముగ్గురు కలిశారు. అంటే 322 మంది. 322 మంది. అసలు ఈ ముగ్గురు ఎలా వచ్చారు? ఈ ముగ్గురు అబ్రహాముతో ఎలా సహకరించారు? యుద్ధానికి ఆయుధాలు ఎలా ధరించారు? ఆశ్చర్యం అనిపిస్తుంది. మనం ఏదైనా గొడవ పడుతున్నప్పుడు మన ఇంటి వారైతే వస్తారు, మన స్నేహితులైతే వస్తారు, ఇరుగు పొరుగు వారు, ఏ గొడవ లేకుండా ఉండేవారు, ఉండాలని తీర్మానం చేసుకున్నవారు ఎందుకు వస్తారు? అంటే అబ్రహాము యొక్క వ్యక్తిత్వం ఎంత ప్రభావం చూపించిందో నాకు ఆశ్చర్యం అనిపించింది. అందుకనే రాస్తాడు, ఆనేరు, ఎష్కోలు, మమ్రే అనే ముగ్గురు. ఈ మాట 14వ అధ్యాయం 4వ వచనంలో ఉంది. ఆనేరు, ఎష్కోలు, మమ్రే ముగ్గురు. వీళ్ళు యుద్ధం అంటే ప్రాణాలకు తెగించడమే కదా. అబ్రహాము ప్రాణాలకు తెగించి పోరాడడానికి వెళుతున్నాడంటే అర్థం ఉంది.
అబ్రహాం ఇంటిలో ఉన్నవారు అంటే వాళ్ళు అతని సేవకులు, అతను కొనుక్కున్నాడు వాళ్ళని, వాళ్ళు యజమాని చెప్పినట్టు వినాలి. కానీ కేవలం మంచిగా ఉందామని నిబంధన చేసుకున్న వ్యక్తులు కూడా అబ్రహాము వెంట ప్రాణాలకు తెగించి యుద్ధం చేయడానికి వెళ్ళడం అనేది అబ్రహాము యొక్క వ్యక్తిత్వం యొక్క ప్రభావం అనిపించింది నాకు. చాలాసార్లు మనం వ్యక్తులను కోల్పోతాం. ఒకసారి వ్యక్తిని చూడగానే రేన్ గారు గుర్తుపట్టేవాడు, వీళ్ళు సరైన వాళ్ళు కాదన్నయ్య అనేవాడు. వాళ్ళు సరైన వాళ్ళు కాదని తెలవడానికి 6-7 సంవత్సరాలు పట్టేది నాకు. ఆయన వెంటనే తన ఫోన్లోంచి వాళ్ళ నెంబర్లు డిలీట్ చేసి పారేసేవాడు, ఇంకా అక్కడ రాను నేను అనేవాడు. కానీ నేనేమో నాన్న ఇలా మనం వదిలేసుకుంటే చివరికి ఎవరు మిగులుతారు, నువ్వు నేను తప్ప అనేవాడిని. మీకు చెప్పిన అర్థం కాదన్నయ్య అనేవాడు. కానీ నా వెంట ప్రయాణం చేశాడు. కష్టంలో ఉన్నాడు, సుఖంలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, సంతోషంలో కూడా ఉన్నాడు. నేను ఎక్కడ ఉంటే తను అక్కడ ఉన్నట్టు. ఎవరు నాకు ఫోన్ చేసేవారు కాదు, అందరూ రేన్ గారికి ఫోన్ చేసేవారు. ఇది ప్రభువులో ఉన్న ప్రేమ కాబట్టి అలా కలిసి ఉండగలిగాం. కానీ అబ్రహాముతో ఆనేరు, ఎష్కోలు, మమ్రేలు ప్రయాణం చేసి యుద్ధానికి రావడం అనేది మాత్రం నిజానికి అది ప్రాణాపాయం అయినా అబ్రహాం కోసం మేము వస్తాం అని బయలుదేరారు. వాళ్ళు వచ్చారు. అంటే అబ్రహాము యొక్క వ్యక్తిగత జీవితం ఎంత వర్తమానమో, అతనితో నిబంధన చేసుకున్నవారు అతని నిర్ణయానికి కూడా వారు సహకారులు కావడం, అతని నిర్ణయానికి వారు బద్ధులు కావడం అనేది ఎందుకో నాకు ఆశ్చర్యం అనిపించింది. వాస్తవం ఇలాంటి స్నేహ వాతావరణం, ప్రేమ వాతావరణం అబ్రహాము వ్యక్తిత్వం వల్లే సాధ్యమైంది. వీళ్ళు బయలుదేరి వెళ్ళారు యుద్ధం చేయడానికి. ఎవరి కోసం? సొదొమ గొమొర్రా ప్రజల కోసం కాదు, కేవలం లోతు కోసం. కేవలం లోతు కోసం. లోతు నీతిమంతుడే. నేను ఇలా అనుకుంటాను. నేను అబ్రహాం కంటే నీతిమంతుడు అనుకున్నాడేమో నాకు తెలీదు. ఇది ఊహ మాత్రమే. ఎందుకంటున్నానంటే పెద్దవానితో కలిసి ఉన్నంత వరకు చిన్నవారు వయసులో చిన్నవారి లోపాలు కనపడవు. వాళ్ళు తాము పర్ఫెక్ట్ అనుకుంటారు. పెద్దవాళ్ళ మాటల్లోనూ వారి ప్రవర్తనలోనూ వారి నిర్ణయాల్లోనూ తప్పులు పడుతూ ఉంటారు. వాళ్ళ క్రియల్లో కూడా తప్పులు పడుతుంటారు. ఎందుకు జరిగింది అనే దగ్గర సహేతుకంగా ఆలోచించరు. తప్పులు పడతారు, దాన్ని ప్రచారం చేస్తారు. చివరికి అతనికంటే నేను నీతిమంతుడని నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇది జరుగుతుంది. కానీ అబ్రహాం వంటి మనసు కలిగిన వాడు అలాంటి వాళ్ళను కూడా నష్టపోయినప్పుడు వాళ్ళకి సాయం చేసేవాడుగా, వాళ్ళు చెరపట్టబడినప్పుడు విడిపించడానికి తన వంతు పోరాడేవాడుగా ఉండడం కూడా మనకు కనిపిస్తుంది ఇక్కడ. ఆశ్చర్యం. ఈయన అబ్రహాం గారు లోతు చెరపట్టబడ్డాడని వినగానే అతని అంతరంగం ఏమైందో తెలుసా? యుద్ధానికి సిద్ధమైంది. ప్రాణాలకు తెగించైనా లోతును రక్షించాలి అనుకున్నాడంతే. అందుకని యుద్ధం చేయడానికి బయలుదేరాడు. మన నుంచి దూరం అయిపోయిన వాళ్ళ కోసం, మరలా మనతో ఏ సంబంధం పెట్టుకోని వారి కోసం ఇంత చేయడం అనేది మనకు సాధ్యం కాదు కదూ.
సాధ్యంగా జాలి కలిగి ఒక మాట చెప్తాం, అడిగానని చెప్పండి అంటాం, కనపడితే ఎలా ఉన్నావు అంటాం, అంతే. కొంతమందిని చూసినప్పుడు పలకరించను కూడా పలకరించబుద్ధి కాదు. కారణం, వారు కనపడగానే వారు చేసిన నష్టం మన మనసుకు వస్తుంది. వారు చేసిన ప్రచారం, వారు చెడుగా మాట్లాడిన మాటలన్నీ మన దగ్గరికి వస్తాయి. అందుకనే మనం మాట్లాడలేము. లోతు చేసి అబ్రహామును విమర్శించినట్టు రాయలేదు, అబ్రహామును తక్కువ చేసినట్టు రాయలేదు. కానీ ఒకటి, పెద్దవాడైన అబ్రహాంతో వాళ్ళు పోట్లాడుకుంటే మనకేం వచ్చింది చెప్పు, నేను ఇక్కడ ఉంటాను, నువ్వు అక్కడ ఉండు, మనిద్దరం సత్సంబంధం కలిగి ఉందాము, మనకు వైరం అక్కర్లేదు, బాబాయ్యనో చిన్నానో అంటే బాగుండుండేదేమో. కానీ అనలా. అంటే అతడు కలహించిన వ్యక్తులకు వారి మాటను అంగీకరించిన వాడిగా లోతైపోయాడు. కానీ అబ్రహాం వెళ్ళి 17వ వచనంలో అతడు కదొర్లయామెరును అతనితో కూడున్న రాజులను ఓడించి తిరిగి వచ్చాడు. అంటే అబ్రహాము వాగ్దాన భూమిలో మొదటి యుద్ధం చేశాడు. అబ్రహాము, ఇసాకు, యాకోబుల్లో మొదటి యుద్ధం చేసిన వ్యక్తి అబ్రహామే. అది కూడా తన రక్త సంబంధి కోసం యుద్ధం చేశాడు. క్రీస్తేసు రక్త సంబంధులు నేటి దినాన్న చెరపట్టబడిన వారుగా ఉన్నారు చాలామంది. ఆయా దేశాలలో, ఆయా రాష్ట్రాలలో వారి కోసం మన వంతు ప్రార్థన చేయటం అనేది ఎంతైనా అవసరం కదా. ఇది మనం చేయవలసిన పోరాటం. తల్ల ఉంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన దేవా, రక్త సంబంధి చెరపట్టబడ్డాడని విన్నప్పుడు అబ్రహాము నిలకడగా ఉండలేకపోయినాడు. తన ఇంట అలవర్చబడిన వారిని, తనతో నిబంధన చేసిన ముగ్గురిని వెంట పెట్టుకుని యుద్ధానికి వెళ్ళాడు. ఒక్కరికి కూడా ఏ అపాయం జరగకుండా క్షేమంగా అందరూ మళ్ళా తిరిగి వచ్చారు. ఈ పోరాటం మీది, యుద్ధం చేసింది మా పక్షంగా మీరే అనే సత్యం ఆ తర్వాత మీరు అబ్రహామునకు తెలియచేస్తారు కనుక మా జీవితాల్లో కూడా నీతో యుద్ధము చేయవారితో నేను యుద్ధం చేస్తాను, నీ పిల్లని రక్షిస్తానన్న మాట నెరవేర్చండి. ఇదే మా మీద కష్టం పెట్టుకున్న వారి జీవితాల్లో కూడా నెరవేర్చమని యేసుక్రీస్తు ప్రభువారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే ఆదివారం ఉదయం 9:30 గంటలకు లైవ్లో కలుసుకుందాం.